దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖనము సాక్ష్యమిస్తున్నది. అదేమిటంటే, దినములు చెడ్డవి గనుక మీరు అజ్ఞానుల వలె ఉండక జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఎవరు జ్ఞానం కలిగి నడుచుకోవాలి అంటే, యేసు రక్తంలో కడిగిన ప్రతి ఒక్కరూ జ్ఞానముగా ప్రవర్తించాలి అన్ని విషయాలలో. ఈ దుష్టుడు ఎన్నో పన్నంగాలు పన్నుతూ ఈ దుష్టుడు దేవుని పిల్లల మీద దాడి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కాబట్టి మీరు జ్ఞానము కలిగి నడుచుకోండి అని లేఖనము సాక్ష్యమిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మనము 13, 14 వచనాల్లో అట్లల్లో చూసుకుంటే అక్కడ మనకు కనబడుతున్నమాట. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లేచి క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులై నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. అజ్ఞానులుగా ఉండకూడదు. ఎందుకంటే యేసు జ్ఞానవంతుడు, యేసు ఈ విశ్వ సృష్టికర్త, యేసు విశ్వ విమోచకుడు. కాబట్టి మరి ఆయనకు ఎంత జ్ఞానం ఉందో ఆ దైవానికి తన పిల్లలు కూడా జ్ఞానం కలిగి ప్రవర్తించాలని, జ్ఞానం కలిగి నడుచుకోవాలని యేసు ప్రణాళిక, యేసు హృదయాభిలాష. మరి ఇప్పుడు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించు. అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావా? జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నావా? జ్ఞానమును నింపుకుంటే ఆ జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. సమయం తక్కువగా ఉంది, చాలా తక్కువగా ఉంది. సాతాను కూడా సమయం తక్కువ ఉందని దేవుని బిడ్డల మీద రెచ్చిపోతున్నాడు. మనం కూడా సమయాన్ని చూసుకొని దేవుని పని చేయాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించుగాక. ఆమేన్.